వెల్కమ్ టు మన వంటగది. ఇడ్లీ పిండి చిట్టి బోండాలు ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: 2 కప్పులు ఇడ్లీ పిండి, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు పెరుగు, కరివేపాకు, వంట సోడా, అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్, సాల్ట్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఇప్పుడు పిండి కలుపుకుందాం. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఈ పిండి కలుపుకుందాం. ఈ ఇడ్లీ పిండి ఉంది కదా, దీనికి గట్టిపడేదాకా ఈ పిండి కలుపుకోవాలి. 2 కప్పులు ఇడ్లీ పిండి, మైదా పిండి 1 కప్పు కలుపుకున్నాను, పెరుగు పులుపుదైనా మామూలుదైనా ఏదైనా కలుపుకోవచ్చు. పచ్చిమిర్చి పేస్టు, ఈ అల్లం పచ్చిమిర్చి పేస్టు మీకు ఎంత కావాలో అంత కలుపుకోండి. వంట సోడా, కరివేపాకు, సాల్ట్. ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి సాల్ట్ తగినంత చూసి వేసుకోవాలి. చూసారుగా, ఇలా పిండి కలుపుకోవాలి. ఇట్లా గట్టిగా ఉండాలి. ఉల్లిపాయలు తినాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, మీ చాయిస్. ఎప్పుడు మామూలు బోండాలే కాకుండా ఇలా ఇడ్లీ పిండితో కూడా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు. చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది. ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో చూద్దాం. వేడైంది. ఇప్పుడు బోండాలు వేస్తాం. ఇలా చిన్న చిన్న బోండాలుగా వేసుకోవాలి. వంట సోడా వేసినందువల్ల మెత్తగా బాగుంటాయి. ఇలా జాగ్రత్తగా అంటుకోకుండా జాగ్రత్తగా వేసుకోవాలి.
రెండు వైపులా బాగా కాల్చుకొని తీసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగా కూడా అవుతాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి పెట్టడానికి స్నాక్స్ ఐటెంగా బాగుంటుంది. ఈ చిట్టి బోండాలంటే చిన్నపిల్లలు కూడా సరదాగా తింటారు. బయట తెచ్చుకునే వాటికన్నా ఇంట్లో చేసుకుంటే కల్తీ లేకుండా ఆరోగ్యానికి అది బాగుంటుంది. చూసారుగా ఇలా గోల్డ్ కలర్లో వచ్చిందాకా ఉంచుకున్నాము. అయిపోయినవి తీసేద్దాం. ఇంకా ఇలా ఆయిల్ అంతా తీసేసినాక ప్లేట్కి తీస్తున్నాం. ఇవి ప్లేట్లో తీసుకున్నాం. చూశారు కదా ఎంతో ఈజీగా రుచిగా ఉండేవి. ఇలాగే ఆ మిగతా పిండి కూడా వేసుకోవచ్చు. ఈ బోండాలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. మరికొన్ని వంటలతో మీ ముందుకు వస్తాము. బాయ్.